వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా తిరుమల లడ్డు వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వ నాయకులు తీసుకొస్తున్నారని దొరవారి సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొరవారి సత్రం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తెలియజేశారు. దొరవారి సత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేక రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారని చెప్పి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రహదారు కూడా బాగా లేదని, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని మాయమాటలు చెబుతున్నారని, మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి, మట్టి గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఈ కూటమి నాయకులు తిరుమల మహాప్రసాదం వ్యవహారంలో ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించాలని తెలిపారు. పై కార్యక్రమంలో నల్లారెడ్డి సురేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ జాల రాజగోపాల్, వేమురెడ్డి గోపిరెడ్డి, యూత్ నాయకులు ప్రసాద్, అనీష్ యాదవ్, సోషల్ మీడియా వెంకట కృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శివారెడ్డి, చెన్నూరు సుధీర్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు జరుగుతున్నది. ఈ పాలనలో ఎవ్వరూ సుఖ సంతోషాలతో లేరు. ఏదైనా తొందరపడి మాట్లాడితే వాడి మీద తీసుకుపోయి కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం, ఇటువంటి కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేకుండా పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆయన పేరు తలంచుకునేలాగా చేసినటువంటి కార్యక్రమాల్ని ఈరోజు పూర్తిగా దానిని రద్దయిపోయే పరిస్థితులు వచ్చున్నాయి. అది కాకుండా ప్రతిదీ ప్రైవేటీకరణ, ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఆ లెక్కల్లో ప్రైవేటీకరణ నినాదంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పని చేయి. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నీ కులాల ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తుండవు, నీకు మంచిది కాదు. పాలిటిక్సే తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు. ఏ ఊరు ఈ మండలంలో, దొరవాసత్ర మండలంలో ఎక్కడైనా రోడ్లు చేస్తున్నారా? ఏ విలేజ్లో కూడా ఒక రోడ్డు చేసింది లేదు. కానీ ఇక్కడికి వస్తారు, ఒక రేపు నిన్న చూస్తే కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి ఒక బ్యానర్లు వేసుకొని ఓ అంట రోడ్ల మీద తిరుగుతున్నారు. కల్తీ నెయ్యి జరిగిందనేసి మీరు క్లియర్గా చెప్పగలరా? ఫస్ట్లో చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పందికోవ జరిగే మన ప్రపంచానికి దేవుడు తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని, ఆవు నెయ్యి పంది నెయ్యి కలిసిందని చంద్రబాబు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పంది నెయ్యి కలిసిందని చెప్పిన ఆరోపణల గురించి, జరిగిన ఈ సమస్యల గురించే కోర్టులో కూడా ఆవు నెయ్యి కానీ పంది నెయ్యి కానీ కలవలేదని చెప్పని తీర్పు వచ్చింది. సిబిఐ కూడా కలవలేదని తీర్పు ఇచ్చింది. ఇచ్చినప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మేము చేసిన తప్పు మేము ఆ విధంగా చెప్పడం, వెంకటేశ్వర స్వామి మీద పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అవమానపడడం తప్పు అని చెప్పి ఇప్పుడైనా సిగ్గుపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి అయితేనే. కూటమి నాయకులకి నేను తెలియజేసింది ఏమంటే, మీరు లడ్డు విషయమై అందరు కుమ్మక్కయ్యి దాంట్లో ఆ లడ్డూలో పంది కొవ్వు, అలాగే ఆవు మాంసం నుంచి వచ్చే కొవ్వు ఇవన్నీ కలిపామని చెప్పి ప్రతిసారి మీరు ఏదో ఒక సంక్షేమ పథకం అమలు చేసే టైంలో ఇవన్నీ ఆరోపించడం జరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తున్నారు. జనాలు 130 కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. అలాగే ప్రతి సంక్షేమ పథకం అమలవుతుంది. ఇది అడిగే టైంలో మీరు లడ్డు విషయమై ఒకసారి, ఇంకొక మెడికల్ కాలేజెస్ అయ్యి ఇంకొక ఇది వచ్చినప్పుడు రైతుల సమస్యలు ఇవన్నీ తీసుకొని వచ్చి అన్నీ ఏదంటే అది తీసుకొని వచ్చే తీరా చూస్తే లడ్డు విషయం అయ్యి ఈ ప్రోగ్రామ్ డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే, మీరు ఈ లడ్డు విషయం పెద్ద ఇదిలా చేయకుండా ప్రజలకి
మీ పట్ల మీరు చేసిన నిందలు ఉన్నాయి కదా, అవి మీరే బహిరంగంగా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జనాలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.